అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ లక్ష్మీప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఎంతో మంది వైద్య సేవల కోసం వస్తున్నారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందిస్తానని చెప్పారు. ఆసుపత్రికి ఎటువంటి సహాయక చర్యలు కావాలన్నా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి తెలియజేస్తానని అన్నారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా వార్డుకు తిరిగి పేషెంట్ల ఆరోగ్యం గురించి తెలుసుకుని వైద్య సేవలు అందించారు. ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నాకు మెడికల్ సూపరింటెండెంట్గా రావడానికి సహకరించినటువంటి మా మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మన రాయచోటి హాస్పిటల్ రాయచోటి తాలూకాలో రాయచోటి నడిబొడ్డున ఉన్నందువల్ల అంటే దాదాపు అన్ని ఆఫీసులకి ఇది దగ్గరగా ఉంటుంది, అలాగే బస్ స్టాండ్కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి పేషెంట్స్ రాకపోకలకు పెద్ద ఇబ్బంది లేకుండా మా హాస్పిటల్కి రావడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాయచోటి ప్రాంతము నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడికి యాక్సిడెంట్ కేసులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. సో ఇప్పుడు ఇటువంటి కేసెస్ అన్నీ కూడా సీరియస్గా ఉన్నటువంటివి మనం రెఫర్ చేయడం జరుగుతూ ఉంది, కడపకు కానీ తిరుపతికి కానీ. సో మనకు రాయచోటిలో క్రిటికల్ కేర్ యూనిట్ రావడానికి కృషి చేసినటువంటి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యూనిట్ క్రిటికల్ కేర్ యూనిట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇటువంటి కేసెస్ అన్నీ కూడా మనం రెఫర్ చేయకుండా ఇక్కడే వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలందరికీ కూడా ఈ క్రిటికల్ కేర్ యూనిట్ నిజంగా ఒక మన మంత్రి గారు ఇచ్చినటువంటి వరం అని చెప్పవచ్చు. అలాగే హాస్పిటల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ వైద్య సేవలకైనా వాళ్ళకి ఏదన్నా డౌట్స్ ఉన్నా తర్వాత ఇబ్బంది